హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజొచ్చేసి నేను పూజ ఐటెమ్స్ ఎలా వాష్ చేసుకోవాలి, ఈజీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలన్నది చూపిస్తానండి. ఈ ప్రొడక్ట్స్ అయితే నాకు చాలా నచ్చాయి. అందుకని మీకు ఒకసారి చూపిందామని చూపిస్తున్నాను. వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయిందండి. ఇంక నెక్స్ట్ అన్నీ పూజలే కదండీ! నెక్స్ట్ వినాయక చవితి, దసరా, దీపావళి ఎలా అయినా ఉపయోగపడుతుందని మీకు ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం పర్చేస్ చేయండి. నాకైతే చాలా ఉపయోగపడిందండి ఈ ప్రోడక్ట్ అన్నది. నాకు నచ్చే చేస్తున్నాను. ఇదేమీ పెయిడ్ ప్రమోషనల్ వీడియో అయితే కాదండి ఇది. నాకు నచ్చి నాకు ఉపయోగపడింది కదా! నాలా నలుగురికి ఉపయోగపడాలని వీడియో అన్నది తీస్తున్నాను. మీకు కూడా నచ్చితే ఈ ప్రోడక్ట్‌ని పర్చేస్ చేయండి. ఇదొచ్చేసి సిల్వర్ క్లీనర్ అండి. ఇదొచ్చేసి రాయల్ అరోరా వారి సిల్వర్ క్లీనింగ్ చేసుకునే ఇదండి ఇది. లిక్విడ్ అన్నది సిల్వర్ క్లీన్ బాగా అవుతుంది. చూసారా, నేను ఈ దేవుడి వస్తువులన్నది రోజు దీపారాధన చేసుకుంటాను కదా! అందుకని దేవుడు మందిరంలో పెట్టుకుంటానండి. అందువల్ల సిల్వర్ ఐటెమ్ బ్లాక్‌గా అయిపోయింది. ఇంత బ్లాక్‌గా అయిపోయినా కూడా మీకు కొత్త వాటిలా మెరుస్తుందన్నమాట. ఈ ప్రోడక్ట్ అన్నది సిల్వర్ క్లీనర్ అండి ఇది. రాయల్ అరోరా వారి సిల్వర్ క్లీనింగ్ ప్రోడక్ట్ మాట ఇది. చూసారా దీన్ని? తడి లేకుండా ఉండాలండి. మనకి సిల్వర్ ఐటెమ్ ఏదైనా సరే తడి లేకుండా ఉండాలి. అలాగే ఒక కాటన్ తీసుకొని కొంచెం దానిలో 2 డ్రాప్స్ వేసుకోవాలి. సిల్వర్ క్లీనింగ్‌ది 2 డ్రాప్స్ వేశారంటే మీకు చూసారా? తెలుస్తుంది కదా మీకు వెంటనే. రిజల్ట్ అన్నది త్వరగానే వస్తుందండి. అచ్చం కొన్న వాటిలాగానే ఉంటాయి. కొన్నప్పుడు ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా ఉంటాయండి. నాకైతే చాలా నచ్చింది. అందుకనే మీకు చూపిస్తున్నాను. చూడండి, మీకు రియల్‌గానే తెలుస్తుంది కదా! ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి కాటన్‌తోని. కాటన్‌లో 2 డ్రాప్స్ వేసుకొని ఇలా నీట్‌గా క్లీన్ చేశారు. చూసారా ఫ్రంట్ ఎలా మెరుస్తుందో, బ్యాక్ ఎంత బ్లాక్‌గా ఉందో. మొత్తం క్లీన్ చేశాక చూపిస్తాను. ఎక్కువ టైం కూడా పట్టదండి. సింపుల్‌గా, ఈజీగా, త్వరగా అయిపోతుంది క్లీనింగ్ అన్నది మనకి. అవి ఇవి రెడీ చేసుకొని అన్నీ చేస్తూ ఉంటాం కదా! చాలా విధాలుగా కష్టపడుతూ ఉంటాం సిల్వర్ ఐటెమ్స్ తోమాలంటేని. అంత కష్టం లేకుండా ఈజీగా, సింపుల్‌గా అయిపోతుందండి క్లీనింగ్. ఎంత బ్లాక్‌గా ఉన్నా సరే మనం కొన్నప్పుడు ఎంత బాగుంటాయో వెండి వస్తువులు అదే విధంగా వచ్చేస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా కాటన్‌తో శుభ్రంగా వీడియోలో చూపించినట్టు అన్నారంటే మీకు నీట్‌గా అయిపోతుంది. చూసారా? మీకు ముందు చూపించినప్పుడు ఎంత బ్లాక్‌గా ఉంది అసలని బాబా విగ్రహం అన్నది. నేను రోజు వాడేస్తానండి. అందువల్ల మీకు బ్లాక్‌గా ఉంటుంది. బ్లాక్‌గా ఉన్నాయి నాకైతే విగ్రహాలు. ఎలా క్లీన్ చేయాలా అని ఆలోచిస్తున్నానండి. అలాంటిది ప్రోడక్ట్ కనిపించింది నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోని. వెంటనే బుక్ చేశానన్నమాట. ఒకసారి చూద్దాం, ట్రై చేద్దామని చేశాను. రిజల్ట్ అయితే చాలా బాగుంది. చూసారా? మీకే తెలుస్తుంది కదా బాబా విగ్రహం ఎలా ఉంది. అలాగే వెంకన్న బాబు విగ్రహం ఏ కలర్‌లో ఉందో. ఈ కలర్‌లోది ఆ కలర్‌లోకి వచ్చిందండి. చాలా ఉపయోగపడుతుంది. అలాగే వెండి వస్తువులన్నీ కూడా అదే విధంగా నీట్‌గా వాష్ చేసేసుకున్నానండి నేను ఈ ప్రోడక్ట్‌తోని. నాకైతే పూజ టయానికి ఈజీగా క్లీన్ అయిపోయాయి అన్నీ కూడాని. ఇదంతా వరలక్ష్మి వ్రతానికి ముందే చేశానండి. మీకు వీడియో పెట్టడానికి లేట్ అయింది. ఈజీగా, సింపుల్‌గా, త్వరగా అయిపోతాయి. అన్నీ ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవాలి. మనం క్లీన్ చేసుకునే ముందు మాత్రం మనకి తడన్నది లేకుండా, సిల్వర్ ఐటెమ్స్ తడన్నది లేకుండా ఉండాలండి. అప్పుడే మీకు నీట్‌గా వాష్ అవుతుందన్నమాట. చూసారా? ఈ విధంగా నీట్‌గా అనేసుకున్న తర్వాత మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత దీన్ని కడిగేసుకోవాలండి వాటర్‌లోని. క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్‌లో కడిగేసుకొని అప్పుడు క్లాత్‌తో నీట్‌గా తుడిచేసుకోవాలి. అంతేనండి. కొన్న ఐటెమ్స్ లాగానే కనిపిస్తాయన్నమాట. మనం కొన్నప్పుడు ఏ కలర్‌లో అయితే ఉంటాయో అదే విధంగా వచ్చేస్తుంది. సిల్వర్ ఐటెమ్సే కాదండి, మనకి ఈ విధంగా దీపారాధన కుందులు అయ్యి ఉంటాయి కదా ఇత్తడి.
దానికి కూడా కాపరు, అలాగే బ్రాసు, మెటలు క్లీనర్ అండి ఇదొచ్చేసి. ఇది కూడా రాయల్ అరోరా వారిదే కంపెనీదేనండి ఇది. ఇది కూడా చాలా ఉపయోగపడిందండి నాకు. అందువల్ల ఇది కూడా చూపిస్తున్నాను మీకు. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చుమాట. ఇవి తక్కువ ప్రైస్‌లోనే వస్తున్నాయండి. మరి ప్రైస్ అయితే ఎక్కువ కాదు. మనకు రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంది. చూడండి మీకు ఎదురుగుండా చూపిస్తున్నాను చూసారా? ఇలా ఒకసారి 2 డ్రాప్స్ వేసి అంటేనే ఎంత నీట్‌గా వచ్చేసిందో. చూడండి తోమలేని దానికి, తోమిన దానికి ఎంత తేడా ఉందో కనిపిస్తుందో. ఇది కూడా బాగా ఉపయోగపడిందండి. సింపుల్‌గా ఎక్కువ కష్టపడకుండా, చేతులు నొప్పి రాకుండా ఈజీగా అయిపోతుంది. అలాగే ఇత్తడి సామాను, అలాగే రాగి కూడా చాలా తెల్లగా వచ్చేస్తుందండి. ఇలా ఒకసారి కడిగేసుకోవాలి ఒకసారి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. కళ్ళ ముందే కదా చూపించాను. చూడండి తోమలేని దానికి, తోమిన దానికి ఎంత తేడా ఉందో. మనం కొన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇత్తడి కూడా అదే విధంగా అదే కలర్‌లోకి వచ్చేస్తుందండి. మనకి పెద్ద శ్రమ ఉండదుమాట. అదే కదండీ! ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ దీపం కూడా ఎంత నల్లగా ఉంది. రోజు దీపారాధన చేసుకుంటూ ఉంటాం కదండీ! అందుకని కొంచెం ఎక్కువ బ్లాక్‌గా వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రోడక్ట్ ఉందంటే మనకి చాలా ఉపయోగపడుతుందండి. చూడండి నేను అన్నీ కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకున్నాను. కాపర్‌కి సంబంధించినయి. అన్నీ కూడా ఇదే విధంగా నీట్‌గా వాష్ చేసేసుకున్నానండి. ఈ ప్రోడక్ట్ కూడా నాకు చాలా నచ్చింది. నాకు ఉపయోగపడిందనే నేను వీడియో పెడుతున్నాను. అంతే తప్ప పెయిడ్ ప్రమోషనల్ వీడియోలు అయితే కాదండి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఒకసారి ట్రై చేస్తేనే కదండీ తెలుస్తుంది ఎలా ఉన్నదన్నది. నాకైతే చాలా నచ్చాయండి ఇవి. ఈ ప్రొడక్ట్స్ అన్నవి. పెద్ద ఎక్కువ పని లేకుండా త్వరగా కూడా క్లీన్ అయిపోయాయి చూసారా? వెండి వస్తువులన్నీ కూడా అదే విధంగా వాష్ చేసేసుకున్నానండి. కొన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా వచ్చేసాయి నాకైతేని. చూసారా విగ్రహాలు ఎంత నల్లగా ఉన్నాయి మీకు చూపించేసరికి. ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా మనం కొన్నప్పుడు ఎంత నీట్‌గా ఉంటాయో అంత నీట్‌గా వచ్చేసాయి. ఇవే కాదండి నేను ఇత్తడి సామాను, అలాగే రాగి సామాను కూడా అదే విధంగా రాగి వస్తువులు కూడా అదే విధంగా నీట్‌గా వాష్ చేసేసుకున్నాను చూడండి అన్నీ కూడాని. ఇదిగోండి అన్నీ నీట్‌గా మనం కొన్నప్పుడు ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా వచ్చేసాయి. ఇయొచ్చేసి రాయల్ అరోరా వారి ప్రొడక్ట్స్ అండి ఇది. ఇది సిల్వర్ క్లీనరు, ఇది కాపరు, బ్రాసు, అలాగే మెటలు క్లీన్ అవుతుందండి. దీని లింక్స్ అన్నది నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. వీళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ పెడతాను. లింక్ పెడతాను. అదేవిధంగా వీళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను. మీకు ఇష్టమైతే తీసుకోండి. అలాగే ముందే పే చేయాలండి మనీ అన్నది. అప్పుడే నెక్స్ట్ తర్వాత మనకి ప్రోడక్ట్ అన్నది ఇంటికి డెలివరీ అవుతుంది. మనం పే చేసిన తర్వాత ఆర్డర్ అన్నది 10 డేస్ లోపు వస్తుందండి మన ఇంటికి. నేనైతే అదే విధంగా తీసుకున్నానండి. నేను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే తీసుకున్నాను. అసలా ఉపయోగపడతాయో లేదో చూద్దామని. నాకైతే చాలా బాగా ఉపయోగపడ్డాయండి. మీకు కూడా ఉపయోగపడతాయనే ఈ వీడియో పెడుతున్నాను. మీకు ఇష్టమైతే తీసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.